ఎరువుల కంపెనీలు ఎఫ్ఓలు ఇవ్వకుండా డీలర్లను ఇబ్బందులు పెడుతున్నారని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకన్న పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న మాట్లాడుతూ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్కు మద్దతు ఇస్తామని తెలిపారు. డీలర్లు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏ ఇవ్వకుండా డీలర్లను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 266 రూపాయలు ఎంఆర్పి అమ్మవలసిన యూరియా 300 వరకు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి సప్లై చేసిన ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇస్తున్నాయి అని అన్నారు. ప్రైవేటు డీలర్స్ సప్లై చేసే వాళ్లకు ఎఫ్ఓఏలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. డీలర్స్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అవసరం లేని లింక్ ప్రొడక్ట్స్ను వెంటనే రద్దు చేయాలని ఆయన వివరించారు. వెంటనే ఎరువుల కంపెనీలో సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత బంద్ను ఉధృతం చేస్తామని అన్నారు. ఇక్కడ పేపర్లో రావడం కావచ్చు, అధికారులు సీజ్ చేసినటువంటి ఏదైతే ఉందో ఒక రిజిస్టర్ ఉంటుంది, సేల్స్ రిజిస్టర్ ఎవ్రీ రికార్డులో ఎంటర్ చేసుకొని ఈ రోజు అమ్మినటువంటి సరుకును తీసేయాలి. కొంత డీలర్లో ఆలస్యత్వం వల్ల ఆ రికార్డు మెయింటైన్ చేయాలి. పోలీసులు అరెస్ట్, ప్రత్యేకంగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్పైరీ మెటీరియల్ మన డీలర్ సంబంధం వేద ప్రకాష్ అనే వ్యక్తి అరెస్ట్ చేసింది. ఆయన ఎప్పుడో లైసెన్స్ ఇవ్వద్దని నేను చెప్పాను. అంటే ప్రొడక్షన్ ఏరియా అంటే కంపెనీలో ప్రొడక్షన్ కూడా అక్కడే ఇస్తారు, రైతులకే ఇస్తారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా వీటి జీన్ ఉందని తెలిసి అక్కడే సీజ్ చేయవచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ ఏరియా పెట్టి అక్కడనే నివారిస్తే సమస్య అంతా వరంగల్ జిల్లాలో మే 15 తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులు విత్తనాలు రెడీ అయితే మే 15 తర్వాత విత్తనాల కోసం రెడీ అయ్యారు. కానీ ప్రభుత్వం అది నిరుపగవచ్చు, నిజాయితీగా చేస్తేనే ఇంకో రైతుకు నిజాయితీగా వస్తుంది. ఆ మధ్య ట్రాన్సాక్షన్లో రైతు ఇచ్చిన విత్తనాన్ని ఆ కంపెనీ మళ్ళీ ఇక్కడ కింది స్థాయిలో ఉన్న రైతుకి సప్లై చేసే ముందు మళ్ళీ టెస్టింగ్ చేయాలి. ఇది ఆ ప్రొడక్షన్ చేసిన రైతు క్వాలిటీ ఇచ్చిందా లేదా తర్వాతనే దాని రియాక్షన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా రైతు అయినా అధికారులైనా ఫస్ట్ డీలర్ దగ్గర పోతుంది. కానీ ఇలా రూపాయల పైన 300 రూపాయల పైన మరి ఈరోజు యూరియా బస్తా ధర 300 పైన పడతా ఉంది. ఇలా మరి ఇది ఇంకో విషయం కూడా మీ దృష్టికి, విలేకరుల దృష్టికి తీసుకువస్తా ఉన్నాం. ఇలా ఫర్టిలైజర్కి సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా కూడా మరి ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. సొసైటీస్ కావచ్చు, ఆగ్రో సెంటర్ కావచ్చు. అది గతంలో ఆగ్రో సెంటర్స్ కానీ ప్యాక్స్ కానీ డెలివరీ ఉండేది. ఈరోజు ఆ డెలివరీ సిస్టమ్ కూడా మరి ఆ నిబంధన కూడా తీసేయడం జరిగింది. ఏదో ఒక సెంటర్కు ఎఫ్ఓఎల్ ఇస్తూ ఉన్నారు. మరి మార్క్ఫెడ్ ద్వారా జరిగేటువంటి ఎరువులకేమో కంపెనీలన్నీ కూడా మరి ఎఫ్ఓఎల్ సిస్టాన్ని అమలు చేస్తూ ఒక ప్రైవేటు డీలర్లు మరి ప్రైవేటు లైసెన్స్ తీసుకున్నటువంటి ప్రభుత్వంతో లైసెన్స్ పొందినటువంటి డీలర్లకు మాత్రం ఈ కంపెనీలు ఎఫ్ఓఎల్ సిస్టాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాం ఎఫ్ఓఎల్ ఇస్తారు, మరి డీలర్లకు సప్లై చేస్తున్నాం ఎఫ్ఓఎల్ వేయకుండా మోసం చేస్తున్నటువంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశం ద్వారా ఈ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇలా ఎఫ్ఓఎల్ విషయంలో ఈ కంపెనీలు చేస్తాం మోసం ఒక పక్క పెడితే ఈ ఎఫ్ఓఎల్తో పాటు ఇలా 60% మార్కెట్ సప్లై చేస్తున్నటువంటి ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీల 60% మార్కెట్కు అనేక లింక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలలో. ఆ లింక్ ప్రొడక్ట్స్ మార్కెట్కి ఏమో లింకులు లేవు. ప్రైవేట్ 40% సప్లై చేసేటువంటి డీలర్లకు మాత్రం కంపెనీ డీలర్లు కావచ్చు, ప్రైవేట్ డీలర్లు కావచ్చు, అన్ని లింక్ ప్రొడక్ట్స్ నానో యూరియా అని, నానో డిఏపి అని, లాడీస్ టెక్నికల్ అని, ఎన్నో గ్రాన్యువల్స్ అని ఏదో ఒక ప్రొడక్ట్ను అంటగట్టి మరి డీలర్లను మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కంపెనీలను మరి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.
ఇలా అవసరం ఉన్న మేరకే మరి లింక్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి తప్ప అవసరం లేనటువంటి మరి లింక్ ప్రొడక్ట్స్ ను వెంటనే కంపెనీలు బంద్ చేయాలి. బంద్ చేయకపోతే భవిష్యత్తులో ఇవాళ ఒక్కరోజే బంద్ పెడతా ఉన్నాం. రేపు ఆ కంపెనీల యొక్క నిర్ణయము, కంపెనీల యొక్క పద్ధతులు, వ్యవహారాలు మారకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ మరొకసారి కంపెనీలపై చర్యలు తీసుకునేంత వరకు కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా, పత్రికా సమావేశం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాం. ఇలా ప్రభుత్వం వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు కావాలి, రైతుకు పెట్టుబడి కావాలి, నాణ్యమైనటువంటి కరెంటు కావాలి. తెలంగాణలో దాదాపు 20 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. అంటే సాగునీటి కాలువల కన్నా పంపు సెట్లపై ఆధారపడినటువంటి రైతాంగం. ఇవాళ వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు ప్రభుత్వం ఇస్తా ఉంది, కరెంటు ప్రభుత్వం ఇస్తా ఉంది, పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేస్తా ఉన్నప్పటికీ ఇలా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా ప్రైవేటు డీలర్ల ద్వారానే రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం. ఇలా భారతదేశం వ్యవసాయ రంగ దేశం. అందులో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్నది. ఆ తెలంగాణ వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కారణం కూడా మన డీలర్ల పాత్ర కీలకమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా మరి మా డీలర్ల ఎన్నో లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది డీలర్లు మాత్రమే అనే విషయాన్ని కూడా మరి రైతులు, ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ప్రత్యక్షంగా మా డీలర్ సోదరులు అందరూ కూడా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉంటే ఈ యొక్క కంపెనీల యొక్క మోసం, ఈ కంపెనీలు పెట్టేటువంటి ఇబ్బందులను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి డీలర్ల సమస్యలను, డీలర్ల యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని